నేరస్తులకి మద్దతు ఇస్తున్నటువంటి వైకాపా అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఇప్పటివరకు చాలా తెలియని నిర్ణయాలు తీసుకునేటువంటి ఈ వైకాపా అధినేత మరి ఈరోజు ఆయన తీసుకున్న నిర్ణయం మరి ఆయనకి ఎవరు చెప్పారో ఏమో కానీ ఆయన వచ్చింది ముగ్గురు నేరస్తుల్ని పరామర్శించడం కోసం వచ్చాడు. అయ్యా మీరు నేరాలు చేయండి, మీరు హత్యలు చేయండి, అత్యాచారాలు చేయండి, గంజాయి కొట్టండి హ్యాపీగా, మిమ్మల్ని ఎవరన్నా పోలీసులు కొడితే మిమ్మల్ని నేనున్నాను, మీకోసం నేనున్నాను, నేను అండగా ఉన్నాను, నేను మద్దతు ఇస్తానని చెప్పేసి చెప్పడానికి వచ్చినట్టుంది ఆయన తీరు. లేకపోతే ఏంటండి నేరస్తులకి ఎట్లా మద్దతు ఇస్తారు మీరు? సరే పోలీసులు కొట్టారు, దాని అందరూ ఖండించారు, శాఖాపరమైన చర్యలు ఉంటాయి పోలీసులకి, లేకపోతే ఒకటి పనిష్మెంట్లు ఉంటాయి, ఇట్లా చేయకూడదని. పోనీ ఆ దెబ్బలు తిన వ్యక్తులు ఏమైనా వైకాపా పార్టీలో ఉన్నటువంటి ప్రతినిధులా, ఏమైనా కౌన్సిలర్లా, ఏంటి వాళ్ళు ఏమైనా రాజకీయ నాయకులా, లేకపోతే వాళ్ళు ఏమైనా ప్రజా సంఘాలకు సంబంధించిన నేతలా, లేకపోతే ప్రజల హక్కుల కోసం ఏమైనా పోరాటం చేసిన వ్యక్తులా, ఏంటి వాళ్ళు అసలు? ఎవరు వాళ్ళు? అంటే నేరం చేసిన వాళ్ళు కొడితే వాళ్ళ కులం బయటికి తీస్తారా? పలానా కులం వాడు నేరం చేసినా కొట్టకూడదు, పలానా కులం వాడు హత్యలు చేసినా వాళ్ళు ఏం అనకూడదు, పలానా కులం వాడు అత్యాచారాలు చేసినప్పటికీ కూడా ఏం మాట్లాడకూడదు అని చెప్పేసి అనాలా? ఏ కులమైనా సరే, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, మైనారిటీ అయినా, బీసీ అయినా, ఓసీ అయినా, ఏ వర్గం వాడైనా సరే తప్పు చేసిన వాడు నేరస్తుడే. నేరస్తుడికి కులం మతం ఉండకూడదు, చూడకూడదు. అలా చూస్తే ఈ సమాజం వినాశనానికే. ఈ ముగ్గురు నేరస్తులు అన్నారు కదా, వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులు చదువుతాను నేనండి. గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎలాంటి వ్యక్తులను పరామర్శించడానికి వచ్చాడు తెలుసా? ఎలాంటి వ్యక్తులకైనా అండగా నిలబడటానికి వచ్చాడు తెలుసా? వేము నవీన్ వీళ్ళల్లో ఒకడు. ఇతని మీద ఉన్నటువంటి తెనాలి టౌన్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ ఉంది ఇతని మీద, నెంబర్ 205. అదేవిధంగా ఇతను ఎన్ని కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు తెలుసా? 9 కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు. ఒకటి కేసు రిజిస్టర్ నెంబర్ 35/2018 2018 కేసు ఇది. ఐపీసీ సెక్షన్ 392 అమర్తలూరు పోలీస్ స్టేషను. అందులో ఇతను గతంలో ఇతని మీద రిజిస్టర్ అయిన కేసు ఎప్పుడు 2018లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే. మరి ఇప్పుడు ఈయన కావాలని పెట్టించాడే మరి వాళ్ళ మీద కేసు అప్పుడు. అదేవిధంగా 34/2019 2019లో ఐపీసీ సెక్షన్ 341, 384, 324 వీటి కింద తెనాలి టౌన్ పోలీస్ స్టేషన్లో వీరి మీద ఒక కేసు ఉంది. అదేవిధంగా 2019లో కేసు రిజిస్టర్ నెంబర్ 120/2019 మరి సెక్షన్ 427, 307, 506 ఈ సెక్షన్ల కింద తెనాలి టౌన్ పిఎస్లో వీరి మీద ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది. పెద్దకాకాని పోలీస్ స్టేషన్లో 2018లో 163/2018 ఐపీసీ సెక్షన్ 379 కింద పెద్దకాకాని పోలీస్ స్టేషన్లో ఒక కేసు ఉంది. ఇదంతా కూడా వేము నవీన్ అనే ఒకటి గురించి మనం చెప్పుకుంటుంది. తెనాలి పోలీస్ స్టేషన్లో 2022లో మళ్ళీ ఒక కేసు నమోదైంది. 155/2022 2022లో, అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో మరి అప్పుడు ఈయనే పెట్టించాడు వాళ్ళ మీద కేసు. సో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళ మీద తెనాలి టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. 2024 119/2024 మరి బిఎన్ఎస్ సెక్షన్లో తెనాలి టౌన్ పోలీస్ స్టేషన్లో ఉంది. మళ్ళీ ఐపీసీ సెక్షన్ల కింద 2024లో తెనాలి టౌన్ పోలీస్ స్టేషను. ఇక ఎన్డీపీఎస్ చట్టం కింద తెనాలి టౌన్ పోలీస్ స్టేషన్లో 219/2024 9 కేసులు అండి ఒక నవీన్ అనేవాడి మీద. తర్వాత చెబ్రోలు జాన్ విక్టర్, ఈ జాన్ విక్టర్ అనేవాడి మీద ఉన్న కేసులు చూద్దాం. తెనాలి పోలీస్ స్టేషన్లో వీడి మీద రౌడీ షీట్ ఉంది. 2022లో ఎన్డీపీఎస్ చట్టం కింద తెనాలి పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది వీడి మీద 155/2022. మళ్ళీ కేసు రిజిస్టర్ నెంబర్ 39/2019 దోపిడీ బెదిరింపు కింద తెనాలి పోలీస్ స్టేషన్లో టౌన్ పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్. మళ్ళీ 2018లో కేసు రిజిస్టర్ నెంబర్ 142/2018 తెనాలి టౌన్ పోలీస్ స్టేషన్. మళ్ళీ 2022లో 280/2022 తెనాలి టౌన్ పోలీస్ స్టేషన్. అదేవిధంగా మళ్ళీ 340/2017 కేసు రిజిస్టర్ నెంబర్ తాడేపల్లి పోలీస్ స్టేషన్ ఇది 2017లో. అదేవిధంగా మళ్ళీ ఒంగోలు టౌన్ పోలీస్ స్టేషన్లో దొంగతనాల కేసు ఈ జాన్ విక్టర్ అనేవాడి మీద కేసు రిజిస్టర్ నెంబర్ 17/18/21/2018. అదేవిధంగా టంగుటూరు పోలీస్ స్టేషన్ మోసం కేసు, చీటింగ్ కేసు 203/2019 2019లో ఈ జాన్ విక్టర్ అనేవాడి మీద 6 కేసులు ఉన్నాయి. దోపిడీ బెదిరింపు, అదేవిధంగా దొంగతనాలు, చీటింగ్ కేసు, అది పరిస్థితి ఈ జాన్ విక్టర్ అనేవాడి మీద. సో ఇకపోతే డోమా రాకేష్ అనేవాడి మీద ఎన్ని కేసులు ఉన్నాయి చూద్దాం. 7 కేసులు రిజిస్టర్ అయినాయి.
ఏమంటే పోలీసులు ఊరకనే కేసు రిజిస్టర్ చేస్తారండి? సరే పొరపాటున ఒకటో రెండో చేశారు అనుకుందాం, రాజకీయ కక్షాదింపు. ఆకతాయిలండి వీళ్ళు. ఆకతాయిల మీద ఎవరన్నా రాజకీయ కక్షాదింపు కేసులు నమోదు చేస్తారా? మరి ఈ డోమా రాకేష్ అనేవాడి మీద తెనాలి టౌన్ పోలీస్ స్టేషన్ రౌడీ షీట్ ఉంది. మరి 2019లో తెనాలి పోలీస్ స్టేషన్ కేసు రిజిస్టర్ నెంబర్ 274/2019. 2022లో తెనాలి టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ నెంబర్ 151/2022. మళ్ళీ తెనాలి పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ నెంబర్ 143/2024. మరి కేసు రిజిస్టర్ నెంబర్ 216/2019 తెనాలి పోలీస్ స్టేషన్. కేసు రిజిస్టర్ నెంబర్ 321/2021 తెనాలి టౌన్ పోలీస్ స్టేషన్ SC/ST చట్టం. అదేవిధంగా కేసు రిజిస్టర్ నెంబర్ 340/2017 తాడేపల్లి పోలీస్ స్టేషన్. మరి కేసు రిజిస్టర్ నెంబర్ 18/19/2018 ఒంగోలు టౌన్ పోలీస్ స్టేషన్. నాకు ఇక్కడ డౌట్ ఉంది, డోమా రాకేష్ అనే వ్యక్తి ఇతను దళితుడైతే మరి ఇతని మీద 2021లో తెనాలి టౌన్ పోలీస్ స్టేషన్లో SC/ST యాక్ట్ కింద ఇతని మీద కేసు నమోదైంది. అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దళితుల మీదే SC/ST యాక్ట్లు నమోదవుతున్నాయని గతంలో చాలామంది మాట్లాడారు. మరి దానికి నిదర్శనం ఇది. ఎందుకంటే అప్పుడు ఆయనే కదా ముఖ్యమంత్రి 2019 2024 వరకు. సో 2021లో మరి డోమా రాకేష్ అనేవాడి మీద మరి SC/ST చట్టం కింద తెనాలి టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కాబట్టి ఈ వేము నవీన్ అనేవాడి మీద 9 కేసులు రిజిస్టర్ అయితే, ఈ చెబ్రోలు జాన్ విక్టర్ అనేవాడి మీద 6 కేసులు, ఈ డొమా రాకేష్ అనేవాడి మీద 7 కేసులు. ఇలా ఇన్ని కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నటువంటి ఈ నేరస్తులు, ఈ ఆకతాయిలు మరి ఒక్కొక్కటి తిప్పి కొడితే వయసు 30 సంవత్సరాల లోపే. వీళ్ళు ఇప్పుడే మరి ఇంత అరాచకాలకు పాల్పడుతున్నారంటే 27-28 సంవత్సరాల లోపే ఉంటాయి ఆకతాయిలకి. ఇంత గంజాయి అది మందు తాగి మరి దారిని పోయే వాళ్ళ మీద అఘాయిత్యాలు చేస్తూ ఉన్నారంటే మరి వీళ్ళని కొట్టకుండా మరి ఏం చేయాలండి? వీళ్ళకి దండలేసి సన్మానాలు చేయాలా? ఏం చేయాలి వీళ్ళని? సరే పోలీసులు కొట్టిన తప్పనే అంటున్నాం, చట్టపరంగా చర్యలు తీసుకోవాలి, పోలీసులు కొట్టే హక్కు లేదు. సరే కాబట్టి శాఖాపరమైన చర్యలు తీసుకుంటే పోలీసుల మీద మరి దానికి ఎవరు కూడా అభ్యంతరం వ్యక్తం చేయరు అనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. 100కు 90% ప్రజలు మాత్రం వీళ్ళని ఖచ్చితంగా కొట్టడంలో తప్పు లేదని అంటున్నారు బహిరంగంగా. మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎలా వస్తారు అసలు? అరే ఒక్కొక్కడి మీద 8-9 కేసులు నమోదైతే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వాళ్ళ మీద కేసులు నమోదైనండి. వాళ్ళు నేరస్తులండి, నేర స్వభావం ఉన్న వాళ్ళు. వాళ్ళ మీద కేసులు నమోదైతే మీరు ఎలా వచ్చి వారిని పరామర్శిస్తారు అంటే ఏం చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేరస్తులకు కొమ్ము కాస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేరస్తులకు అండగా ఉంటుందని చెప్పదలుచుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు మీరు? అందుకనేనా మీరు వచ్చింది తినాలి? సో ఇది వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితంలో అతి పెద్ద మిస్టేక్, ఇది బ్లండర్ మిస్టేక్. ఇది బహుశా ఇలాంటి తప్పు ఆయన గతంలో ఎప్పుడు చేసి ఉండరు. 3 నేరస్తులు నేరారోపణ ఎదుర్కొంటూ ప్రజలతోటి చీత్కరింపబడుతున్నటువంటి 3 ఆకతాయిలు, 3 నేరస్తులు, వారిని పరామర్శించడానికి ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక వైకాపా అధినేత హోదాలో, ఒక శాసనసభ్యుడి హోదాలో మీరు వచ్చి వెళ్ళారంటే ఇక రాష్ట్రంలో గంజాయి తాగండి అని ఒక మాజీ ముఖ్యమంత్రిగా మీరు చెప్తున్నారు. గంజాయి తాగి అఘాయిత్యాలు చేయండి అని మీరు చెప్తున్నారు మాజీ ముఖ్యమంత్రిగా. గంజాయి తాగి పోలీసుల మీదే తిరగబడండి, వాళ్ళని కొట్టండి, చంపండి అని మీరు చెప్తున్నారు ఒక మాజీ ముఖ్యమంత్రిగా. ఇదే మీరు నేర్చుకుంది? ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళ పరిపాలన మీరు చేసింది ఇదేనండి? అంటే మీరు గత 5 ఏళ్ళు కూడా నేరస్తులకు అండగా ఉన్నారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపిన వాడిని కొనసాగించారు మీ పార్టీలో. అదేవిధంగా డోర్ డెలివరీ చేసిన వ్యక్తులందరినీ కొనసాగించారు. అది మీరు చేసింది 1-2? ఒక దళిత డాక్టర్ని అన్యాయంగా చనిపోతే కనీసం ఎందుకు చనిపోయాడని కూడా ఆ కుటుంబాన్ని మీరు ఇప్పటివరకు పరామర్శించలేదు. కానీ ఇక్కడ మాత్రం నేరం చేసిన వాడు ఇంటికి వచ్చి వాడిని పరామర్శించి మీరు చేయండి నేరాలు, నేనున్నాను మీకు అని చెప్పేసి వచ్చారా మీరు? రేపొద్దున వీళ్ళ 3కి తెనాల్లో కౌన్సిలర్ సీట్లు ఏమైనా ఇస్తారా? ఇది మీరు చేసినటువంటి అతి పెద్ద మిస్టేక్ అండి. ఇది ప్రజా సంఘాలు కూడా తప్పు పడుతున్నాయి, మీ పార్టీలో కూడా చాలామంది తప్పు పడుతున్నారు ఈ చర్యల్ని. సో కాబట్టి మరి ఈ యొక్క తప్పు, ఈ మిస్టేక్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పు ఏదైతే ఉందో ఇది ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తును ఏ విధంగా నిర్ణయిస్తుందో చూడాల్సిన అవసరం ఉంది.